నమస్తే అండి. నేను రత్నపిల్ల, తెలంగాణ వీర మహిళా విభాగం. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేస్తూ అవమానించేలాగా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు అసలు అలా మాట్లాడుతున్నారు? రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వంతో ఈయన కలిసి వస్తారు, ఇక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని భయపడి మాట్లాడుతున్నారా? లేదా ఒకప్పుడు మేము ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం, మళ్ళీ అలాగే వెళ్ళిపోతామేమో, అక్కడే ఉండిపోతామేమో అని మాట్లాడుతున్నారా? సో నిజంగా చూస్తే ఇక్కడ హైదరాబాద్ అనేది తెలుగు వాళ్ళందరూ కలిసి కూడా డెవలప్ చేసుకున్న ప్రాంతం. ఇది ఒక మినీ భారతదేశంగా కూడా మనం ఈ ప్రాంతాన్ని చెప్పుకుంటాం. సో ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటే మీరు ఎవరి స్వార్థం కోసం మీరు మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ నుంచి సిగ్గుంటే వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీతో అని మీరు మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు మీరు? మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైన మంత్రులుగా పనిచేసినప్పుడు అందరినీ ఉద్దేశించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మాట్లాడాలి. స్పృహ ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? ఈరోజు ఏ సమస్య మీద, ఏ ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేశారు? దాని మీద మీకు అవగాహన ఉందా? సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రోజు ఒక మాట మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో 11 మంది చనిపోయారా? అసలు మలిదశ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో కూడా మీకు అవగాహన లేదు. మీరు వాళ్ళందరినీ అవమానించినట్లే. వాళ్ళ ప్రాణ త్యాగంతో వచ్చిన తెలంగాణ అది. సో దాని ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు? మీరు ఇక్కడ అనుభవిస్తూ వాళ్ళు అవమానించారు వాళ్ళని. 10 సంవత్సరాల అధికారం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, జగదీష్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్ర వాళ్ళు పెండ బిర్యానీ అని విమర్శించారు మీ నాయకులు. ఆంధ్ర ప్రాంత మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు మీరు. సో అది మీకు గుర్తులేదా? పలు సందర్భాల్లో అవమానించిన సందర్భాలు మీకు గుర్తులేవా? పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ప్రాంతానికి సంబంధించిన, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అందరివాడు. 2 రాష్ట్రాల ప్రజల అభివృద్ధి సాధించాలి అన్న ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నవాడు. తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి ఆయన. ఏ మీటింగ్లోకి వెళ్ళినా తెలంగాణ స్ఫూర్తి గురించి ఆయన మాట్లాడతారు. గద్దర్ లాంటి వ్యక్తి ఆటపాటల గురించి ఆయన మాట్లాడతారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ఎలుగెత్తి చెప్పే విధంగా ముందుకు వెళ్ళిన వ్యక్తి ఆయన. తెలంగాణ యాస భాష గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదో అనేసారు అంటూ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే మీ పాపులారిటీ పెంచుకోవడం కోసమే మాట్లాడుతున్నారు అని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మీరు ఎవరు అనేది మీ పక్కన వాళ్ళకి కూడా తెలియదు. సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడడానికి ఒక ఎమ్మెల్సీగా మీకు సిగ్గు అనేది మీకు ఉండాలి. పక్కన వాళ్ళకి కూడా మీరు ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. సో మీరు ప్రజా సమస్యల మీద ఏం పోరాటం చేశారు? ఏ సమస్యలు తీర్చారు? తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదంతో వచ్చి సకల జన సమ్మెలో ప్రతి సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చి రాళ్ల దెబ్బలు తిని, రాటి దెబ్బలు తిని, కేసులు పెట్టించుకొని ఇప్పటికీ ఆ కేసులు తాలూకు ఫలితాలు వాళ్ళు అనుభవిస్తుంటే మీరు దాన్ని ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన 5 శాఖల్ని తీసుకుంటే ఎలాంటి కొత్త వరవడిని సృష్టిస్తున్నారో ఒకసారి చూడండి. పంచాయతీరాజ్ శాఖలు అంటే మారుమూల ఉన్న గ్రామాలు అంటే 20 కుటుంబాలు ఉన్నా కానీ వాళ్ళకి రోడ్డు సదుపాయాన్ని కల్పించారే, వాళ్ళకి కరెంటు సదుపాయాన్ని కల్పిస్తున్నారే. సో కొత్త కొత్త విధానాన్ని ఎలా తీసుకొస్తున్నారో, ఎలా ప్రజల కోసం నిలబడుతున్నారో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకో వ్యక్తి అద్దంకి దయాకర్ గారు, పాకిస్తాన్ మీద ప్రేమతో మాట్లాడే వ్యక్తి ఈయన. ఈరోజు ఈయన చట్టసభలో మాట్లాడుతున్నారు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. సనాతన ధర్మానికి కట్టుబడి తన ధర్మాన్ని రక్షిస్తూ ఇతర ధర్మాన్ని ఎలా గౌరవిస్తున్నారో చూడండి ఒకసారి. ఆయన నుంచి మీరు నేర్చుకోండి. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మమ్మల్ని గిచ్చొద్దు, మమ్మల్ని రెచ్చగొడితే వేరేలా ఉంటాయి అని. అసలు రెచ్చగొట్టి ఎవరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని? మీరు ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఏ అభివృద్ధి సాధించారు? ఏ పెట్టుబడులు వచ్చాయి? ఇవన్నీ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏ ఎన్డీఏ కూటమితో ముందుకెళ్ళిపోతారని భయంతో మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడదామని మాట్లాడుతున్నారా? ప్రజలు ఇప్పుడు విజ్ఞులే. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే తెలంగాణ వాళ్ళు కోనసీమకి దిష్టి పెట్టారని ఆయన మాట అనలేదే. కనీసం ఆ భావన కూడా ఆయనకి లేదే. ఆయన అన్నది ఏంటి? కేవలం తెలంగాణ వాళ్ళు కోనసీమ పచ్చదనాన్ని చూసి మీకేంటయ్యా అనేవాళ్ళు, మేము కూడా బాగుండాలంటే మాకు కూడా మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని అన్న ధోరణిలో వాళ్ళు ఉండేవాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు దిష్టి తగలింది లేకపోతే తెలంగాణ వల్ల ఈ ప్రాంతం నాశనం అయిపోయింది అన్న విషయం ఆయన చెప్పలేదు కదా. అనను కూడా అనరు. ఆయన నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అన్నారు. ఎవరి దిష్టి తగిలిందో అని అన్నారు. అంటే పాత తరం వారిలో కూడా చాలామంది అంటూ ఉంటారు అన్నమాట. మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి దాన్ని. మీరు కాంగ్రెస్ నాయకులంతా కలిసి వచ్చేసి విమర్శ చేస్తే అది ఎలా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు ఆ సూత్రంతో మీరు ముందుకెళ్తున్నారు నాటి నుంచి నేటి వరకు కూడా. సో ఇది మార్చుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి మనం, తెలుగువారిగా ఉన్న మనం విడిపోయినా కానీ ప్రాంతాల వారీగా మనం ఎప్పుడు అన్నదమ్ములాగా ఉంటున్నాం. ఆ విషయాన్ని ప్రతి
ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, తెలంగాణ స్ఫూర్తి గురించి చెప్తారు. ఏ రోజు తెలంగాణ వ్యక్తుల్ని విమర్శించిన దాఖలాలు కానీ, తెలంగాణ గొప్పతనాన్ని కానీ చెప్పిన వ్యక్తే కానీ. సో మీరు ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకొని ముందుకెళ్ళండి. ప్రజలకి మంచి చేయండి. ప్రజల కోసం మీరు పోరాటం చేయండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ప్రజలకే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి మీరు నెరవేర్చండి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలాగా ప్రయత్నం చేయలేదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఆ పని ఎప్పటికీ చెయ్యరు.